చూద్దాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్ల మార్పులో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 6 పోలింగ్ బూత్లు మార్చాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న సమయంలో బూత్లను ఎలా మారుస్తారని ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ బూత్ల మార్పులో జోక్యానికి ఏపీ హైకోర్టు నిరాకరించింది. జెడ్పీటీసీ ఎన్నికల్లో 6 పోలింగ్ బూత్లు మార్చాలని వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఇక కొన్ని గంటల్లో పోలింగ్ జరగనున్న సమయంలో బూత్లను ఎలా మారుస్తారని ఈసీ న్యాయవాది వాదనలు వినిపించారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలే కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాణి బాబు రామ్మోహన్ కలకడ మోహన్ బాబు రవీంద్ర పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రితో సిబ్బంది చేరుకుంటున్నారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలే కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ కడప జిల్లాలో రెండు జెడ్పీటీసీ ఎన్నికల కేంద్రాలు జరుగుతున్నాయి. 2 జెడ్పీటీసీ ఎన్నికలు ఒకటి పులివెందుల, 2 ఒంటిమిట్ట, 2 జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికే అదే మండల కేంద్రాల నుంచి ఇప్పటి నుంచే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లు, ఇతర పోలింగ్ సామాగ్రి మొత్తం ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు చేరుకున్నాయి. ఇక ముఖ్యంగా పులివెందుల అనేది ముఖ్యంగా ఇరు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకసారి వీడియో జర్నలిస్ట్ చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పులివెందులలోని నలపరెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో కూడా ఇక్కడ అత్యధిక శాతం ఓట్లలో ఉంటారు. ఇక్కడ ఓటర్లుగా తీసుకుని పోలింగ్ కేంద్రాలు చేరుకున్నాయి. అన్ని కూడా పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి 6 గ్రామ పంచాయతీలకు సంబంధించి 15 పోలింగ్ కేంద్రాలు. మొత్తం ఈ 15 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సుమారు 100 మంది ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో అన్ని సమస్యాత్మకంగా గ్రామాలు కావడంతో సుమారు 700 మందితో భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇరు పార్టీలు కూడా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. సో దీంతో ఇటీవల గొడవలు జరిగిన నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల కమిషను ఇప్పటికే అన్ని రకాలుగా గట్టి చర్యలు తీసుకున్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ఇప్పటికే అన్ని అక్కడ కూడా ఆయా బ్యాలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఇక్కడ ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించి ప్రధాన పార్టీలతో కలిపి బరిలో 11 మంది అభ్యర్థులు ఉంటారు. జెడ్పీటీసీలో 13 గ్రామ పంచాయతీల పరిధిలో 33 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 24,606 ఇక్కడ కూడా ఇరు పార్టీలు ప్రతిష్టాత్మకంగా ఉన్నారు. ఇకపోతే ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి బూతుల విషయంలో వైసీపీ, ఎందుకంటే ఇక్కడ బూతులను మార్చడం జరిగింది. ఎన్నికల్లో 6 పోలింగ్ బూతులను కూడా మార్చి వేశారు. ఈ ఉప ఎన్నికల్లో ఈ మార్చడం పైన హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ నేతలు. అయితే హైకోర్టు ఇప్పుడు ఎన్నికల్లో జోక్యం చేసుకోమని చెప్పి సమయం కూడా లేదని చెప్పి టైము, కాబట్టి ఎన్నికల్లో జోక్యం చేసుకోమని ఆ కేసు వైసీపీ చుక్కేసింది, కేసు కొట్టేసింది. సో దాంతో యథావిధిగా ఈ 6 గ్రామ పంచాయతీలో ఎక్కడైతే అధికారులు పోలింగ్
పోలింగ్ బూత్లు మార్చారో అక్కడ యథాతథంగా ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పోలింగ్ కేంద్రాలు మొత్తం ఈ ఉదయానికంతా ఇప్పటికైతే దాదాపు పూర్తి అయిపోయినాయి. ఇకపోతే ఆ వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఆ కోర్టులో వాళ్ళ ఆశలు కూడా సన్నగిల్లాయి. కొట్టేయడంతో కేసు ఇప్పుడు ఇంకా ఇక్కడే ఈ 6 అనుకున్న కేంద్రాల్లోనే జరుగుతాయి. అయితే ఒకటైతే వాస్తవము, వాళ్ళు వైసీపీ వేస్తున్న ఎత్తులో భాగము ఇది ఒక కోర్టుకు వెళ్ళడం అని చెప్పవచ్చు. సో ఏది ఏమైనా కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా ఎత్తులు వేస్తున్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలి అనే విధంగా, ఎంతో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని చెప్పే విధంగా అధికార పార్టీ కూడా ఈసీ ఆదేశాల మేరకే మొత్తం అన్ని చర్యలు తీసుకున్నారు ఇప్పటికే. సో ప్రతిష్టాత్మకంగా శాంతియుతంగా జరగాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ గతంతో ఎన్నికలలో పోల్చుకుంటేనా గత ఎన్నికల్లో పులివెందుల్లో ఏ రోజు ప్రశాంత ఎన్నికలు జరగలేదు. రిగ్గింగ్తో పాటు అనేక హింసావాద సంఘటనలు జరిగాయి. సో అప్పటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరగాలి అని ఉంది. తప్పకుండా ప్రశాంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.